కనుమ రోజున కాకు కూడా కదలదని ఒక సామెత ఉందట. అది మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లావణ్య. వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంట్లో కనుమ పండుగ ఎలా జరిగింది ఈ వ్లాగ్‌లో చూసేద్దాం రండి. నెక్స్ట్ మా చెల్లి అన్నిట్లకి పూజ అయితే చేసింది. కనుమ ఒకప్పుడు ఎలా చేసేవారో దాని మీనింగ్ ఏంటో తెలుసుకుందామా? ఈ కనుమ అనేది తెలుగు రాష్ట్రాల్లోనే జరుపుకునే అత్యంత ముఖ్యమైన పశువుల పండుగ. వ్యవసాయంలో సహాయపడే ఆవులు, ఎద్దులు, గేదెలను పూజించి, అలంకరించి దానికి ఇష్టమైన ఫుడ్‌ని పెట్టి కృతజ్ఞత తెలుపుకుంటారు. ఈ కనుమ రోజున ఏడాది పొడవునా కష్టపడే పశువులను స్నానం చేయించి, కొమ్ములకు రంగులు పూసి, పూలతో అలంకరించి వాటికి ఇష్టమైన పిండి వంటలు తినిపిస్తారు. కోడినైతే బర్రెలకైతే మొక్కేసుకొని మేము కోడినైతే కోసేసుకున్నాము. అసలు కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదంటారో తెలుసా? కనుమ రోజు కాకి కూడా కదలదని ఒక సామెత ఉంది గదా! సాధారణంగా ఈ రోజు పశువులకి విశ్రాంతి ఇచ్చే రోజు. అప్పట్లో పండగలకెళ్ళాలంటే ఎడ్ల బండ్లు వాడేవారు కదా! పశువులకు సెలవు రోజు కాబట్టి కనుమ రోజు నాడు ఊరు దాటకూడదని నియమం అయితే పెట్టారు. పంటలు చేతికి అందడంతోనే తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలోని మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. బళ్ళకి కోడినది కోసేసుకున్నాక నెక్స్ట్ మా ఇంట్లో మిషన్ ఉంది. ఆ మిషన్‌కి అయితే నేను కొబ్బరికాయ కొట్టుకున్నాను దండం పెట్టుకొని. ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత కనుమ స్పెషల్ ఏముంది, మొక్కలు వండుకొని తినడమే కదా! ఫస్ట్ నాటుకోడి మాంసం అయితే ఉడుకుతుంది. ఇది బొంతకోడి మాంసం. 2 వండుకున్నాము. నెక్స్ట్ చెల్లి బిర్యానీ రెడీ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసేసింది. కుకింగ్ మాస్టర్ నేనే ఈరోజైతే. అందరూ బలైపోయినట్టే నా చేతిలో. మొత్తానికి బిర్యానీ బానే వచ్చింది. చూద్దాం వీళ్ళు టేస్ట్ చూసి ఏమంటారో. ఇంతమందికి వండడం అంటే చాలా కష్టం. మొత్తానికైతే అన్నీ వండి రెడీ పెట్టేసామంతా. ఈరోజు కనుమ కదా, మేము ఇలాగా భోజనం చేస్తున్నాం. హాయ్ చెప్పండి అందరికి. హాయ్. ఈరోజు మా ఆవిడ పులిహోర వండింది. అందరూ భోజనాలు అయితే చేస్తారు. ఇక్కడ ఒక తమ్ముడు లేట్‌గా వచ్చాడు. వాడికి కంపెనీ ఇస్తున్నాను నేను. వాడి పెళ్లి సంబంధాల కోసం మాట్లాడుతున్నాం అనమాట. ఈవినింగ్ రథం ముగ్గేసి పక్క వాళ్ళ ముగ్గులోకి తాడుతో లాగినట్లు అలా గీతలు గీయాలి. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికైతే మేము గీసేసాము. వాళ్ళు కూడా ఎదురింటి ముగ్గుల దగ్గర గీసుకున్నారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.